ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, బాధల నుండి ఆయనని తప్పించును. యోబు గ్రంథం 36:16 మాట ఏంటండి? బాధల నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుక్కులేని విశాలతం నేను చెడుకుని పోవును, నీ ఆహారం కొవ్వుతో నింపును. ఆమేన్, హల్లెలూయా. వాగ్దానం ఇస్తుంది దేవుడు. ఆయన ఏం చేస్తాను? బాధల్లోని తప్పించేవాడైనా. శ్రమలో నాకు మరపెట్టు కుమారుడా, నీకు ఉత్తరం ఇస్తాను. శ్రమల్లో ఎవరు మనతో మా బంధువులు కానీ బాధ ఉన్నప్పుడు కానీ ఎవరు మనతో మాట్లాడు. ఎందుకంటే ఆ బాధను వాళ్ళకి చెప్పి మనం ఏదైనా అడుగుతామని, సహాయం అడుగుతామని భయం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు శ్రమలో బాధలు ఉన్నప్పుడు నాకు ప్రార్థించి నీకు సహాయం చేస్తాను, నేను తప్పిస్తాను అంటున్నాడు దేవుడు. కాబట్టి ఇరుక్కులో అంటే సమస్యలు ఉన్నామో విశాలతమైన స్థలం నీకు తోడుకుపోయి అక్కడ నిలబడతాడు. నీకు ఆహారం క్రొవ్వుతో నింపుతాడు. కొవ్వు అంటే బలమైన ఆహారం పెట్టేలాగా చేస్తా అన్నాడు దేవుడు. కాబట్టి ఏదన్నా బాధలు ఉన్నావో ఆయన నేను తప్పిస్తున్నాడు. ఏ బాధలు ఉన్నావో, సమస్యలు, అప్పులు, బంధకాలు ఉన్నామో, మరి కుటుంబ సమస్యలతో బాధపడుతున్నామో, అయ్యా కుటుంబంలో సమాధానం చేస్తున్న చేతి పనులు నీకు సమాధానం లేదేమో, నీకు మరి గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నామో, అయ్యా నేను గొడ్రాలను నిందిస్తున్నారు నిన్ను, మరి ఏదైతే సమస్య బాధలు ఉన్నావో బాధను బట్టి ప్రభు అంటున్నాడు నిన్ను తప్పిస్తాను అంటున్నాడు. ఎందుకు తప్పిస్తానంటే ఆయన తప్పించి నిన్ను గొప్పగా చేసి నిన్ను ఆయన శాశ్వతంగా నిలబెట్టాలని ప్రభు యొక్క చిత్తం. ఆ చిత్తంలో నడిచేవనుకో ఇరుకులోంచి విశాలత దయచేస్తారు. అందుకే ఆయన ఇంకో మాట అంటున్నాడు చూడండి, శ్రమపడు వారికి 15 వచనంలో శ్రమపడే వారికి కలిగిన శ్రమల వల్ల ఆయన విడిపించును, బాధ ఉన్న వారి విధేయులుగా చేయును. ఇక్కడ చూడండి, శ్రమపడే వారికి కలిగిన శ్రమలు ఆయన విడిపిస్తాడు. శ్రమపడే వారికి ఉన్న శ్రమలన్నిటిని అందుకే ప్రభు అంటున్నాడు, బాధ ఉన్నప్పుడు మనుషుల సహాయం కోరు, దేవుని సహాయం కోరు, దేవుడు నేను తప్పిస్తాడు. యోబు తన బాధలన్నీ దేవుడి దగ్గర చెప్పుకున్నాడు, ఎక్కడ చెప్పుకోలేదు. అందుకే ఆయన అన్నిటిని విడిపించి 2 ఆశలు పొందుకు. అలాగే నువ్వు కూడా 2 దీవెనలు 2 ఆశలు పొందుకుందు. ఎలా జీతాలు ఇచ్చేలాగా సహాయం చేయండి. ఇచ్చిన జీతం అర్థం కాకపోకుండా కష్టాతీతం మిత్రులను సహాయించండి. ఎవరైనా బలహీనంగా బిడ్డలుంటే ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలో పెట్టి ముట్టండి, స్వస్థపరచండి. చేతబడి చెల్లంగి మంత్రశక్తులు గలిబిల్చిన ఆటంకాలను దూరపరిచేలాగా సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఎవరైతే శ్రమంలో ఇరుకులు ఇబ్బందులు అన్నట్టు దూరపరచమని అడుగుతున్నాను తండ్రి. నీకు వందలు అప్పులు బంధకాలను విడిపించండి, తాగుడు పైన వ్యసనాలు దూరపరచండి ప్రభా. నాయన కుటుంబంలో సమాధానపరచండి. గర్భాలు ఇచ్చిన నార్మల్ డెలివరీ వచ్చేలా సహాయం చేసి దీవించి ఆశ్రయించమని మిమ్మల్ని మీరు మహింపరచుకోమని. ఇదిగో నాయన ఎక్కడ చూసిన యుద్ధ వాతావరణంలో ఇరాన్ ఇస్రాయల్ దేశం యుద్ధం ఆపండి ప్రభావ. కరువుల్ని పేదరికాన్ని తీర్చండి ప్రభావ. ఎక్కడ చూసినా తండ్రి నాయన అనేక మంది చనిపోతున్న అనాథ బిడ్డలు అయిపోతున్నాం, జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. వరదల తుఫాన్తో సత్మ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. ప్రతి బిడ్డని దీవించి, ప్రతి బిడ్డని ఆశ్రయించి కృప చూపించి, బాధలను ప్రతి బిడ్డని విడిపించి తప్పించడానికి సహాయం చేసి మీ కృప చూపించమని మిమ్మల్ని మీరు మహింపరచుకోమని, మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. వందనాలు ప్రభు. మిమ్మల్ని కుటుంబంగా దీవించి ఆశ్రయించిన గాక, ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.